అందరికీ నమస్కారం అండి. బాగున్నారు కదా? యుఎస్సిఏఎస్ వాళ్ళు అదే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వాళ్ళు యాక్చువల్గా కొత్త ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేశారు. యుఎస్సిఏఎస్ హెడ్ జోసెఫ్ బి ఎడ్లో రీసెంట్గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అట్ ద సేమ్ టైం కొన్ని మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చి దాంట్లో క్లారిటీగా చెప్పారు. సో ఆయన చెప్పింది ఏంటి అంటే, ప్రజెంట్ యుఎస్సిఏఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి ఈ పోలీస్ సపరేట్గా అంటే వాళ్ళకంటూ సపరేట్గా ఒక పోలీస్ వింగ్ని ఏర్పాటు చేసుకుందాం అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు అనమాట. అది ఏంటంటే యాక్చువల్గా వాళ్ళని స్పెషల్ ఏజెంట్స్ అంటారు. 1811 స్పెషల్ ఏజెంట్స్ అంటారు అనమాట వాళ్ళని. జేమ్స్ బాండ్ స్పెషల్ ఏజెంట్స్ లాగా సిఐఏకి స్పెషల్ ఏజెంట్స్ ఉంటారు, అట్లా ప్రతిదానికి స్పెషల్ ఏజెంట్స్ ఉంటారు కదా. సో వీళ్ళు కూడా ఆర్మ్డ్ పోలీస్ మెన్, అంటే వీళ్ళ దగ్గర మళ్ళీ గన్స్ అవి ఇవి ఉండి కొంత సెక్యూర్గా ఉండేటువంటి ఆర్మ్డ్ పోలీస్ మ్యాన్ వీళ్ళ డిపార్ట్మెంట్ యుఎస్సిఐఎస్ వాళ్ళలోనే ఉంటారనమాట. వీళ్ళు ఇప్పటిదాకా ఏంటంటే యుఎస్సిఐఎస్ సపరేటు, ఐస్ సపరేటు, తర్వాత సిబిపి సపరేటు అలా ఉన్నారు కదా. ఏదైనా ఒక కేసు డీల్ చేయాలి, ఎవరైనా డిపోర్ట్ చేయాలి అంటే యుఎస్సిఐఎస్ వాళ్ళు పోయి మళ్ళీ ఐస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఐస్ వాళ్ళు వెళ్ళి వాళ్ళని పట్టుకొని తీసుకెళ్ళి డిపోర్ట్ చేస్తారు, లేదా డిటెన్షన్ సెంటర్లోనూ డిపోర్ట్ సెంటర్లో వాళ్ళకి అప్పగిస్తారు. అది ఐస్ వాళ్ళ డ్యూటీ. సో ఆ సెక్షన్ ఆఫ్ వర్క్ ఏదైతే ఉందో ఆ ప్రెషరు వీళ్ళు ఓన్గా తీసేసుకుంటున్నారు అనమాట. సో అసలు ఎందుకు ఇది వాళ్ళు ఫామ్ చేస్తున్నారు, ఏంటి దీనివల్ల నష్టాలేంటి, లాభాలేంటి, అవన్నీ నేను ఈ వీడియోలో చెప్తా. మీరైతే మాత్రం చివరి వరకు చూస్తే మీకు క్లారిటీగా ఒక ఐడియా అనేది వస్తుంది. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా. యుఎస్సిఐఎస్ వెబ్సైట్ లింక్ పెడతాను, ప్లస్ తర్వాత వాళ్ళు న్యూస్ దానికి ప్రెస్ నోట్ రిలీజ్ చేసినటువంటి లింక్ 2 నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా. మీరు కూడా కావాలంటే వెళ్ళి చూసుకోండి. సో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ హెల్ప్ మీ టు గ్రో మై ఛానల్. నేను రియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి కొంచెం నాకు హెల్ప్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి వీడియో స్టార్ట్ చేస్తే ఈ వీడియో కొంచెం ఎక్కువ రీచ్ అనేది వస్తుంది. ఇంకెవరికైనా మీరు షేర్ చేస్తాను అంటే షేర్ చేయండి ప్లీజ్. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్. ఆర్మ్డ్ పోలీస్ మ్యాన్ అనేది వీళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్లోకి కొత్తగా రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎందుకు, రీజన్ ఏంటి అంటే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, యుఎస్సిఐఎస్ వాళ్ళ దగ్గరికి ఏదైనా ఒక కేసు వచ్చింది, ఆ కేసులో ఎవరో దొరికారో, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి. గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఫ్రాడలెంట్ డాక్యుమెంట్స్ పెట్టారని చెప్పి తెలిసింది అనుకోండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళ మీద ఇమీడియట్గా ఇట్లా ఫ్రాడలెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పేసి వేరే డిపార్ట్మెంట్కి ఇవ్వాలి కదా, నోటీస్ టు అపియర్ ఇచ్చేసేసి వేరే డిపార్ట్మెంట్కి అక్కడికక్కడగానే వాళ్ళని డిటైన్ చేస్తున్నారు, డిపోర్ట్ చేస్తున్నారు అని కూడా చాలా ఈ మధ్యన న్యూస్ వస్తున్నాయి కదా. అప్పుడు ఏంటంటే వీళ్ళ అధికారం ఎంతవరకు ఉందో అంతవరకు యాక్ట్ చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ వేరే డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు కదా. ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా లేకుండా వీళ్ళే మొత్తం, అంటే ఐస్ రైట్స్ జరిగేవి అవి జరుగుతూనే ఉంటాయి. ఇల్లీగల్ వాళ్ళని పట్టుకోవటము, తర్వాత ఆ ప్రాసెస్ అంతా మారదు. కానీ ఈ ప్రాసెస్ ఓన్లీ ఏంటంటే ఫ్రాడలెంట్ డిటెక్షన్ కోసం క్రియేట్ చేసినటువంటి టీం అన్నమాట ఇది. అంటే మీకు క్లారిటీగా చెప్పాలంటే ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక గ్రీన్ కార్డ్ అప్లికేషన్ పెట్టుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూకి వెళ్ళారు, అక్కడ వాళ్ళకి అర్థమైంది ఏంటి, ఒక ఫ్రాడ్ డాక్యుమెంట్ పెట్టి ఈయన గ్రీన్ కార్డ్ అప్లై చేస్తున్నాడు, లేకపోతే మ్యారేజ్ బేస్డ్ గ్రీన్ కార్డు, దొంగ మ్యారేజ్ చేసుకుని గ్రీన్ కార్డ్ అప్లై చేస్తున్నాడు అని గనక వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా అక్కడికక్కడ ఈ కేసుని వాళ్ళల్లో ఉన్నటువంటి ఆర్మ్డ్ డిపార్ట్మెంట్ 1811 స్పెషల్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఇచ్చేస్తారనమాట. వాళ్ళు పార్ట్ ఆఫ్ యుఎస్సిఐఎస్, మళ్ళీ వేరే డిపార్ట్మెంట్తో సంబంధం లేదు. వాళ్ళు దెన్ డెసిషన్ తీసుకుంటారు, వీళ్ళ ఫ్రాడ్ ఏంటనేది టక్కన అక్కడికక్కడ ఇన్వెస్టిగేట్ చేసేస్తారు, డిపోర్ట్ చేసేస్తారు. అంత ప్రాసెస్ అంతా స్ట్రీమ్ లైన్ చేసి ఒకే చోట పెట్టారనమాట, వేరే డిపార్ట్మెంట్కి లింక్ ఇవ్వకుండా. అయితే వీళ్ళు ఏమేమి ఫ్రాడ్స్ని చెక్ చేస్తారు, ఫ్రాడ్కి సంబంధించి, ఇది టోటల్లీ ఫ్రాడ్కి సంబంధించిన డిపార్ట్మెంటే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక నేను చెప్పినట్టు సిటిజన్షిప్ అప్లికేషన్స్లలో ఏమైనా ఫ్రాడ్ జరిగినా కానీ, లేకపోతే గ్రీన్ కార్డ్, మ్యారేజ్ బేస్డ్ గ్రీన్ కార్డ్ కానీ, లేకపోతే మీరు ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ కానీ, ఇప్పుడు రీసెంట్గా మీరు చూసుకుంటే బాగా ఇంటలెక్చువల్స్కి ఇచ్చేటువంటి గ్రీన్ కార్డ్ ఒకటి ఉంది కదా, దాన్ని మిస్యూజ్ చేశారు. అంటే ఏంటంటే మనం ఒక $30,000 $40,000 కడితే వాళ్ళు మన పేరు మీద ఒక ఆర్టికల్ రాసి దీంట్లోన పబ్లిష్ చేస్తారు. ఆ పబ్లిష్ చేసిన తర్వాత ఆ పబ్లిష్ చేసిన దాన్ని పట్టుకొని వీళ్ళు హైలీ ఇంటలెక్చువల్స్ అనో, లేకపోతే టాప్ ప్రొఫెసర్స్ అనో, లేకపోతే ఆ రూట్లో
గ్రీన్ కార్డులు అప్లై చేసిన ఏజెన్సీలు కొన్నిటిని ఈ మధ్యన పట్టుకొని వాళ్ళ గ్రీన్ కార్డ్స్ క్యాన్సిల్ చేసి ఏజెన్సీల మీద కేసులు కూడా పెట్టారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఆ టైం అంతా డిలే అనేది జరుగుతుంది. ఇప్పుడు గ్రీన్ కార్డు మీరు ఇంటర్వ్యూ ఉంది, మీరు వెళ్ళారనుకోండి, అక్కడికక్కడే మీకు గనక ఒకవేళ ఇమ్మీడియట్గా మీరు ఏదైనా ఫ్రాడ్ చేశారని తెలిస్తే టక్కున వాళ్ళకి అప్పగించేస్తారు. ఎట్ ద సేమ్ టైం H1B అప్లికేషన్స్ కూడా, మీరే H1B అప్లికేషన్స్ కానీ L1 అప్లికేషన్స్ కానీ వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళకి ఏమైనా సరే ఫ్రాడలెంట్ డాక్యుమెంట్స్ పెట్టారని కానీ, ఫేక్ లెటర్స్ పెట్టారని కానీ, లేదు H1B ఎక్స్టెన్షన్కి వెళ్ళారు మీరు, ఫర్ ఎగ్జాంపుల్ H1B ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు ఒకవేళ వాళ్ళు కొంత పాత హిస్టరీ కనుక చెక్ చేశారనుకోండి, ఎక్కడన్నా మీకు జాబ్ లేదు, ట్యాక్స్ కట్టలేదు, లేకపోతే మీ ఏదన్నా ఫ్రాడ్ రిలేటెడ్ ఎనీథింగ్, మీరు ఉండకూడదు కానీ ఉన్నారు, ఒక 6 months జాబ్ లేదండి ఆయన ఉన్నారు, 6 months తర్వాత జాబ్ వచ్చింది, మళ్ళీ H1 అప్లై చేశారు, ఆ 6 monthsలో మీరు పేరోల్ అని మర్చిపోయారు ఫర్ ఎగ్జాంపుల్, లేదు మర్చిపోవటం కాదు, మీరు చేయలేదు, ఏం కాదులే అన్నట్టు, ఇదివరకు పెద్ద ఎవరు పట్టించుకోలేదు కదా అలాగా. ఇప్పుడు అది కూడా ప్రాబ్లం అవుతుంది అనమాట. అది కూడా వాళ్ళు ఫ్రాడ్ కింద తీసుకుంటారు. తీసుకొని ఇమ్మీడియట్గా ఈ 1811 ఏజెంట్స్కి వీళ్ళని అక్కడికక్కడ అప్పగిచ్చేస్తారు. వాళ్ళు అక్కడ ఇమ్మీడియట్గా అంటే మీ అప్లికేషన్ చెక్ చేసేది ఒకటి, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఉండే ప్రాసెసింగ్ ఇంకోటి అనమాట. ఇప్పుడు మనం అప్లై చేసి ఎక్స్టెన్షన్కి అప్లై చేసినప్పుడు అప్లికేషన్ చెక్ చేసి వాడికి ఏమైనా ఫ్రాడ్ అనిపిస్తే ఈ 1811 స్పెషల్ ఏజెంట్స్కి ఇస్తారు. వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళడమా, లేకపోతే ఆఫీస్కి వెళ్ళడమా, లేకపోతే దాని రిలేటెడ్ ఎంక్వైరీ అనేది చేసి వీళ్ళ దగ్గర ఫైర్ ఆర్మ్స్ అవి కూడా ఉంటాయి. ఎందుకంటే కొంచెం గట్టి బందోబస్తు ఉన్నారనమాట వీళ్ళు. అంటే పొరపాటున ఎక్కడన్నా ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా సేఫ్టీ కోసం అని చెప్పేసి. సో ఈ కేసుని ఐస్కి ఇవ్వకుండా వాళ్ళే డీల్ చేయటము, అక్కడికక్కడ వెళ్ళడము, ఇంటికి వెళ్ళడము, పట్టుకొని అరెస్ట్ చేసేసి డిపోర్ట్ చేయటము. దీనివల్ల ఏంటంటే వీళ్ళే ఇక్కడే అప్లికేషన్స్ అన్నీ క్లియర్ చేసేస్తారు అనమాట. అంటే ఇమిగ్రేషన్ అప్లికేషన్ సంబంధించింది ఏదైనా సరే, పాస్పోర్ట్ కానీ, గ్రీన్ కార్డ్ కానివ్వండి, H1 కానివ్వండి, L1 కానివ్వండి, స్టూడెంట్ వీసా కానివ్వండి, ఎనీథింగ్ అనమాట. సో అట్లనే వీళ్ళకి సెర్చ్ వారెంట్ ఇష్యూ చేసేటువంటి రైట్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక ఇమిగ్రేషన్ ఫ్రాడ్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్సల్టెన్సీ ఉందండి, వాళ్ళు ఇమిగ్రేషన్ ఫ్రాడ్ చేస్తున్నారని వీళ్ళకి అర్థమైంది అనుకోండి, ఈ పర్టిక్యులర్ స్పెషల్ ఏజెన్సీ ఏంటంటే వాళ్ళు సెర్చ్ వారెంట్ ఇష్యూ చేసేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేసి ఒకవేళ ఫ్రాడ్ చేశారని కనుక తేలితే మాత్రం వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కూడా లైసెన్సులు క్యాన్సిల్ చేయటం, డిపోర్ట్ చేయటం, అంటే ఇలాంటి రైట్స్ కూడా వాళ్ళకి ఇస్తున్నారు, ఈ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తున్నారు అనమాట. అలాగే వీళ్ళు ఈ ఏమన్నా కేసులు కోర్టుకి వెళ్ళిన కేసులు కానీ, ఇప్పుడు నోటీస్ టు అపియర్ కేసులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, అది కోర్టుకి వెళ్ళాలి, వీళ్ళ వైపు నుంచి వీళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వెళ్ళాల్సి వస్తుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ తోటి సంబంధం లేకుండా డైరెక్ట్ ఇంకా వీళ్ళే ఇన్వాల్వ్ అవుతారు, కోర్టుకి వీళ్ళకి సంబంధం అనమాట. వీళ్ళు చెప్పేది కూడా ఏంటంటే బ్యాక్లాగ్స్ చాలా ఉండిపోయినాయి, ఆ బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేయాలి, తర్వాత కేసులు ఏమన్నా ఎవరి మీద కేసులు వేస్తే ఆ కేసు వాదించాలంటే మళ్ళీ 10-15 రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాటి మీద డిపెండెంట్ అవ్వాల్సి వస్తుంది. సో దీనివల్ల ఏమైందంటే ఈ బ్యాక్లాగ్స్ పెరిగిపోవటము, ఈ డిలేలు పెరిగిపోవటము, ఇవన్నీ ఏంటంటే మొత్తం కట్ డౌన్ చేసి ఇంకా ఒకటే స్ట్రీమ్ లైన్, ఒకటే డిపార్ట్మెంట్ USCIS వాళ్ళే అన్ని డీల్ చేసుకునేటట్టు ఉండే ఏంటంటే టక ఉన్న బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు ఈ పర్టిక్యులర్ స్పెషల్ ఏజెన్సీని ఫామ్ చేస్తున్నారు అనమాట. దీనివల్ల ఎవరికి రిస్క్ లేదు అంటే, జెన్యున్గా ఇప్పుడు మీరు H1B వీసా మీద ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, జాబ్ ఉంది, మంచి జీతం వస్తుంది, మీరు ఎవ్రీ టైం ఎక్స్టెన్షన్స్ ప్రాపర్గా అప్లై చేసుకుంటున్నారు, ఎటువంటి ఫ్రాడలెంట్ డాక్యుమెంట్స్ మీరు వీసా ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు కానీ లేకపోతే అప్పుడు కానీ పెట్టలేదు, మీకు ప్రశాంతం, అసలు నో టెన్షన్ అనమాట. రిస్క్ ఎవరికి ఉంది అంటే ఫస్ట్ థింగ్ ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి H1B అప్లై చేసే వాళ్ళకి, తర్వాత ఫేక్ ఎంప్లాయ్మెంట్ లెటర్ పెట్టి H1B అప్లై, కన్సల్టెన్సీ ఏం చేస్తారండి జనరల్గా ఫేక్ ఎంప్లాయ్మెంట్ లెటరే కదా అది, H1B అప్లై చేస్తారు, ఎంతో అమౌంట్ డబ్బులు తీసుకుంటారు, US వచ్చిన తర్వాత మీ జాబ్ మీరు ఎత్తుకుంటారు నాయన అంటారనమాట. అంటే ఇది వన్ కైండ్ ఆఫ్ ఫ్రాడ్. రూల్ ప్రకారం చూస్తే 100% ఇది ఫ్రాడే. యాక్చువల్గా H1B జాబ్ ఉంటే తీసుకురావాలి, లేదు మీరు తీసుకొచ్చి జాబ్ ఎత్తుకోమన్నారు, డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు మొన్న నేను చెప్పిన డిపోర్టేషన్ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏం చెప్పాడు, నేను అవునండి డబ్బులు ఇచ్చాను ఒప్పేసుకున్నాడు, అది ప్రెజర్ అయ్యేటప్పటికి. అలా ఒప్పేసుకున్నప్పుడు ఏంటంటే ఈ డీటెయిల్స్ ఈ USCIS వాళ్ళకి CBP ఆఫీసర్ సబ్మిట్ చేశారనుకోండి, వెంబటే USCIS వాళ్ళ పర్టికులర్ కన్సల్టెన్సీ ఏదైతే ఉందో అంటే వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నట్టే కదా, డబ్బులు తీసుకోకూడదు, వాడు డబ్బులు ఇచ్చాడు అంటే నీకు డబ్బులు వచ్చే ఉంటాయి కదా. అప్పుడు ఏంటంటే ఈ డీటెయిల్స్ అన్ని ఈ స్పెషల్ ఏజెన్సీకి ఇచ్చేసి ఈ కంపెనీ వాడు డబ్బులు తీసుకుని H1 చేశాడంట, సో వీళ్ళ మీద ఎంక్వైరీ చేయండి అంటారు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఈ టైం ఏదైతే స్పెండ్ చేయాలో వాళ్ళకున్న ప్రెషర్కి, వాళ్ళకున్న అప్లికేషన్స్కి,
ఈ ఎంక్వైరీలు చేయటం కుదరక కన్సల్టెన్సీలు అన్నీ అట్లనే నడుస్తున్నాయి. అంటే ఒకవేళ వాళ్ళు ఫ్రాడ్ చేసినా కానీ లేకపోతే ఫేక్ ఎంప్లాయ్మెంట్ లెటర్స్ ఇచ్చినా కానీ సో అవన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు నడవు అనమాట. ఇప్పుడు ఎవరైనా సరే ఈ ఫేక్ సర్టిఫికెట్లు, ఫేక్ ఎంప్లాయ్మెంట్ లెటర్లు, లేకపోతే ఫేక్ కన్సల్టెన్సీలు, ఫేక్ జాబ్ ఆఫర్లు, ఎనీథింగ్ ఫ్రాడలెంట్ డాక్యుమెంట్స్, ఎనీథింగ్ మీరు ఒక్క అప్లికేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబద్ధం చెప్పారండి, చిన్న అబద్ధం, గ్రీన్ కార్డ్ అప్లై చేసినప్పుడు ఏదో ఒక అబద్ధం చెప్పారు, బట్ అయిపోయింది అంతే కథం. అక్కడ అది రిస్క్ అన్నమాట. మీరు ఏదైనా సరే జెన్యూన్గా, నీతిగా, నిజాయితీగా చెప్తే ప్రతి చోట ఫైన్, నో ప్రాబ్లం. కానీ అంటే వాళ్ళకి అనిపిస్తే ఇది మీరు అబద్ధం చెప్పారు అని వాళ్ళకి అనిపిస్తే రిస్క్లో పడ్డట్టే అనమాట. ఇట్లాంటి రిస్క్లన్నీ వాళ్ళు ఈ మెయిన్ ఫ్రాడ్ అంతే. ఈ ఫ్రాడలెంట్ డాక్యుమెంట్స్, ట్రాన్సాక్షన్స్ అన్ని చూసి అందరినీ డిపోర్ట్ చేయడం కోసం క్రియేట్ చేసిన డిపార్ట్మెంట్ ఇది. ఒక 2-3 పాయింట్స్ నేను క్లియర్గా ఇస్తా. ఇది ఫ్యామిలీ బేస్డ్ వాటిల్లో ఏంటంటే ఫేక్ మ్యారేజ్ గ్రీన్ కార్డ్స్, అంటే జనరల్గా గ్రీన్ కార్డ్ కోసం మ్యారేజ్ చేసుకుని. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది పిల్లల్ని కూడా అమెరికా తీసుకురావడం కోసం మేము అడాప్షన్ చేసుకున్నాం అని చెప్పేసి దొంగ లెటర్లు పెట్టేసి పిల్లల్ని తీసుకురావటము, ఫేక్ చైల్డ్, అవి కూడా ఉన్నాయి కేసులు చాలా. ఆ ఫ్రాడ్లు కూడా ఎక్కువ చెక్ చేస్తారు. తర్వాత గ్రీన్ కార్డ్ అప్లై చేసినప్పుడు మనం ఎప్పుడైనా ఏమన్నా ప్రీవియస్ హిస్టరీలో కనుక ఏదైనా తప్పు చేసామా, దొంగ ఇవి పెట్టామా అనేది ఇది మేజరు మన సిటిజన్షిప్కి రిలేటెడ్ ఫ్రాడ్ ఇది. తర్వాత ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఫ్రాడ్ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఫేక్ ఎంప్లాయరు, ఫేక్ లెటరు, ఫేక్ కన్సల్టెన్సీ, ఫేక్ జాబ్ ఆఫరు, ఇలాంటివన్నీ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ అనమాట. ఇంకొక నెక్స్ట్ సెక్షన్ ఇంపాక్ట్ అయ్యేది ఎవరంటే ఎస్ఐఎల్ఎం అప్లికేషన్స్. ఎస్ఐఎల్ఎం అప్లికేషన్స్లో చాలామంది ఏంటంటే నిజంగా అసలు మీకు థ్రెట్ ఉందా లేదా, థ్రెట్ లేకుండా ప్రతి ఓడు నేను ఎస్ఐఎల్ఎం అని అప్లై చేస్తున్నారా, అది కూడా డిటెక్ట్ చేస్తారనమాట. సో ఇంకా ఇంకొకటి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డాక్యుమెంట్ ఫ్రాడ్ అనమాట. డాక్యుమెంట్ ఫ్రాడ్ కూడా వీళ్ళు ఏదైనా సరే మనం అప్లికేషన్ పెట్టినప్పుడు ఏవైనా సరే డాక్యుమెంట్స్ కనుక ఫ్రాడ్ డాక్యుమెంట్స్ పెడితే అది కూడా వీళ్ళు డిటెక్ట్ చేస్తారు. సో ఫైనల్గా ఇవన్నీ డిటెక్ట్ చేసిన తర్వాత అసలు ఏంటి వాళ్ళ ప్రొసీజరు అంటే ఇమ్మీడియట్ డినైల్ ఆఫ్ యువర్ అప్లికేషన్. అంటే పొరపాటున వాళ్ళు ఏదైనా ఒక ఫ్రాడ్ కనుక్కున్నారంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు చేసేది, ఇప్పుడు H1B మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే H1B ఎక్స్టెన్షన్కి వెళ్ళారు ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా వాళ్ళకి ఏదో ఫ్రాడ్ అనిపించింది, ఇమ్మీడియట్గా అప్లికేషన్ అప్పటికప్పుడు డినై చేస్తారు. డీటెయిల్స్ అన్ని వెంటనే వాళ్ళకి 1811 వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. వాళ్ళు వెంబటే మీ మీద డిపోర్టేషన్ ఛార్జెస్ రేస్ చేస్తారు. తీసుకెళ్ళి డిపోర్టేషన్ సెంటర్లో సబ్మిట్ చేయటమా, వాట్ ఎవర్ ద ఫర్దర్ ప్రొసీజర్ ఏది ఉంటే అది చేసేస్తారు. ఆన్ టాప్ ఆఫ్ దట్ వీళ్ళకి మిమ్మల్ని అమెరికాకి బార్ చేసే ఛాన్స్, రీఎంట్రీ లేకుండా చేసే ఛాన్స్ కూడా ఉందన్నమాట. కొన్ని అప్లికేషన్స్ ఫామ్లు మనం ఫిలప్ చేసేటప్పుడు దాంట్లో ఫెయిలింగ్ టు డిక్లేర్ ద రైట్ ఇన్ఫర్మేషన్ విల్ లీడ్ టు ది జైల్ టర్మ్ అని ఉంటుంది. మీరు చూసారో లేదో, చాలా చాలా చోట్ల ఉంటుంది. కొన్ని మనం కనుక చెప్పకపోతే వాళ్ళు కింద రాస్తారనమాట. ఇప్పుడు పాస్పోర్ట్ అప్లై చేస్తాం మనం, సిటిజన్షిప్ అప్లై చేసిన తర్వాత దాంట్లో క్లారిటీగా రాస్తారు, ఒకవేళ గనక మీరు ఏదైనా సరే ఈ పర్టిక్యులర్ పాయింట్ గనక మీరు చెప్పకపోతే, అంటే మీ మీద ఉండి చెప్పకపోతే దిస్ విల్ లీడ్ టు క్రిమినల్ నెగ్లిజెన్స్ అనో లేకపోతే క్రిమినల్ కేసు అవుతుందనో. ఇప్పుడు మీరు ట్యాక్స్ విషయంలో కూడా వాళ్ళు అంతే అంటారు కదా. ఇప్పుడు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 months ట్యాక్స్ కట్టలేదు, దానికి రూల్స్ పెడతారు వాళ్ళు, అంటే ప్రాసిక్యూట్ చేయొచ్చు, మీకు జైల్ టర్మ్ కూడా ఉండొచ్చు అని కొన్ని అప్లికేషన్స్లో ఉంటుంటాయి అనమాట. సో ఆ రైట్ కూడా వీళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు క్రిమినల్ కేసు పెట్టేసి వీళ్ళని జనరల్గా కోర్టుకి వెళ్తుంది అనుకోండి, బట్ వెళ్ళే వరకు కేసు అయితే ఛార్జెస్ ఫైల్ చేసే ఛాన్స్ అయితే వీళ్ళకు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో అని చెప్తాం అనుకుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.